ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. విష్ణు పురాణం 21వ రోజు భాగంలోకి వచ్చాం మనం. అయితే ఈ శ్వేతద్వీపవాసిగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించడానికి బ్రహ్మాది దేవతలు మునులని గంధర్వులని వెంబడబెట్టుకుని భూదేవితో సహా అక్కడికి వెళ్ళారు. ఆ ద్వీపంలోట నరసింహ రూపుడై ఉన్నటువంటి గరుడ వాహనుణ్ణి దర్శించి అనేకానేక నమస్కారాలు చేసి ఇట్లా స్తుతించారట. చంద్రశేఖర సంస్థుత నమస్తే చంద్రార్కులోచన చంద్రశైలధర పీతాంబర కమలాక్ష కమలామనోహర కమలవాస కమలనాభ ధరణీధర గరుడవాహన దశకంఠ సంహార దశతత్వబోధక మదనజనక కరుణతో మమ్మల్ని కాపాడు, కటాక్షించు. ఇదిగో భూదేవి దుర్మదాంధులైనటువంటి రాక్షసుల బరువుని మోయలేక వంగి కుంగి బాధపడుతోంది. ఆ బరువును పోగొట్టి ఈ దేవికి సుఖస్థితిని కలిగించు అని పరిపరి విధాలుగా విన్నవించగా విష్ణువు బ్రహ్మను ఆదరంగా మన్నించి భూదేవిని ఓదార్చి, నువ్వు చింతించకు, నీకు కలిగిన బాధని నేను పోగొడతాను అని అభయరూపంగా ఓరడించారట. తన శరీరం నుంచి నల్లని తెల్లని 2 రోమాలను తీసి, ఇదిగో ఈ 2 నా అంశతోటి 2 పురుషమూర్తులుగా ధరలో అవతరిస్తాయి, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాయి, దాంతో భూభారం పోతుంది. ఇంద్రాది సురలు తమ తమ అంశాలతోటి ఈలలో సూర్యచంద్ర వంశాలలో క్షత్రియవరులుగా పుట్టి యుద్ధాలలో ధర్మ విరోధులైన పగవారిని మట్టుపెట్టి ధర్మోద్ధరణ చేస్తారు. నా భక్తులై సుఖంగా వర్ధిల్లుతారు. నేను ఇళ్లలో వసుదేవుని ఇల్లాలనైన దేవకికి 8వ గర్భాన కుమారుణ్ణై జన్మిస్తాను. నా పేరు కృష్ణుడు. నా పనిగా భూభారాన్ని తీరుస్తాను. కంసాదులను రూపుమాపి లోకానికి క్షేమం కలిగిస్తాను అని అభయం ఇచ్చాడు. దాంతో ఇంద్రాదులు బ్రహ్మమాట మీద మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి కార్యాచరణ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. భూదేవి నా బరువు తగ్గిపోయింది ముందేనని ఆవిడ సంతోషంగా ఉందట. అయితే ఇట్లాంటి ఒక వృత్తాంతం జరిగిందని నారదుడు కలహాసనుడుగా బిరుదు పొందిన వాడైన వాడు ఆయన ఏం చేశాడు, ఈ విషయం అంతా కంసుడికి చెప్పి వెళ్ళిపోయాడు. కంసుడికి తెలియజేశాట. దేవతలంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళంతా ఇట్లా ఆలోచిస్తున్నారు. విష్ణుమూర్తి భూమి మీద పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయేవాడు ఎక్కడో పుట్టడు, ఈ దేవికి మీ చెల్లెలకే పుట్టబోతున్నాడని ఈ వివరం అంతా చక్కగా తూచా తప్పకుండా అన్నీ అందించాడు. అందించేసరికల్లా ఈ వెంటనే కంసుడు చింతకి చితికి మతిపోయిన వాడిలాగా ప్రవర్తిస్తూ ఈ దేవకి వసుదేవుల్ని అంతకుముందు ఇంట్లో ఉంచాడు, ఇప్పుడు తీసుకెళ్లి కారాగారంలో పడేశాడు. ఇలా ఉండగా హిరణ్యకశిపుని కుమారులు 6 విష్ణుమాయ వల్ల వరుసగా దేవికి కన్న కొడుకులయ్యారు. మునుపు తన మాటగా తన అన్న ప్రకారమే వసుదేవుడు ఏం చేశాడు, వాళ్ళని ఒక్కొక్క పిల్లవాడు పుట్టినవాడిని పుట్టినట్టుగా తీసుకుపోయి కంసుడికి అందించేసరికల్లా ఆ దుర్మార్గుడు వాళ్ళని అట్లాగే సంహరించేశాడు. దేవకీదేవి 7వ గర్భం ధరించగా లోకమంతా ఆనందమయమైపోయింది. భూదేవికి వింత వికాసము విలాసము కలిగేయట. 14 లోకాలు తమ తాలూకు విష్ణు భక్తిని ప్రకటించేసాయట. ఆ సమయంలో విష్ణువు దేవతలు వినేటట్టుగా యోగమాయతోటి ఇట్లా చెప్పాడట. భూభారం పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. నా తామస గుణ ప్రవృత్తితోటి ఇలపై పుట్టడానికి దేవకీ గర్భాన చేరి ఒకడు పెరుగుతున్నాడు. ఆ చిన్న పాపణ్ణి నువ్వు తీసుకుపోయి రేపల్లిలో నందుని సంరక్షణలో ఉన్నటువంటి వసుదేవుని జ్యేష్ఠపత్ని అయిన రోహిణీ గర్భాన చేర్చు. ఈ పని నరమానవుడికి తెలియకూడదు. కంసునికి భయపడి ఒదిగి ఉన్న దేవకి కడుపు దిగజారిపోయిందని అందరూ అనుకుంటారు. ఒక గర్భం నుంచి ఆకర్షించి ఇంకొక గర్భానికి చేర్చటం వల్ల ఆ శిశువుకి సంకర్షణుడనే పేరు గలవాడుగా జన్మిస్తాడు. వెండి కొండలాగా తెల్లని మేనితోటి జన్మిస్తాడు. ఈ విధంగా పెరిగి పెద్దవాడై భద్రంగా బలాతిశయంతో భాసిస్తూ బలభద్రుడిగా ప్రసిద్ధుడవుతాడు అని చెప్పాడు. చెప్పాక ఇంకా చెప్తున్నాడు, వర్షాకాలంలో శుక్లపక్షాన అష్టమి నాడు అర్ధరాత్రిలో దేవకీదేవి పుత్రుడిగా జన్మిస్తాను. ఆ సమయంలో నువ్వు యశోద గర్భాన స్త్రీ శిశువుగా జన్మించు. నా శక్తి ప్రేరేపణ వల్ల వసుదేవుడు నన్ను అక్కడికి తీసుకొస్తాడు. రేపల్లెకి నన్ను యశోదాదేవి పక్కన ఉంచి నిన్ను తీసుకొచ్చి దేవకీదేవికి అందిస్తాడు. ఆ తర్వాత ద్వారపాలకులని ఏడుపు విని వడివడిగా వెళ్ళి కంసుడికి చెప్పగా ఆ మూర్ఖుడు వస్తాడు, నిన్ను రాతి పలకపై పడేస్తాడు. వెంటనే నువ్వు పైకెగిరి అష్టభుజ శక్తిమూర్తివై ఇంద్రాది సురల జయజయధ్వానాలతో ఒప్పుతూ క్రమంగా శుంభాది దానవులను సంహరించే ఘనకార్యం చేసి ముల్లోకాలకు క్షేమం కరివవుతావు. నానా స్థానాలలోనూ భూతి సన్మతి క్షాంతి వృద్ధి ధృతి లజ్జా పుష్టి రుష నీతి ప్రశ్రయ ఆర్య దుర్గా దేవగర్భ అంబిక భద్రకాళి
భద్రక్షమ, క్షేమంకరి అనే పేర్లతోటి ప్రాతకాలమందు, అపరాహ్నములందు, తర్వాత భక్తిభరిత హృదయాలతోటి నరులు మానవులు అందరూ సురమాంస ఉపాహారాలు సమర్పిస్తూ నిన్ను ఆరాధించే వారికి ఈ అభీష్ట ఫలదాయినిగా ఉంటావు నువ్వు. ఇక వెళ్ళి ఈ ప్రయత్నం చెయ్యి అంటే ఈమె తర్వాత చేయవలసిన కార్యక్రమం అంతా చెప్పేశాడు. చెప్పగానే యోగమాయ వెళ్ళి దేవకీ గర్భాన శేషమూర్తిగా ఉన్నటువంటి శిశువును కొనిపోయి అతి రహస్యంగా రోహిణీ గర్భంలో ఉంచింది. కంసుని వల్ల భయపడటం వల్ల దేవకికి గర్భస్రావం అయిందని ఇక్కడంతా చింతించారు. సప్తమ గర్భం, 7వ గర్భం స్రావం అయిపోయింది. ఇంకా 8వ గర్భానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. తర్వాత వసుదేవుని పుణ్యం వల్ల, విష్ణుదేవుని మహిమ చేత దేవకీదేవి గర్భవతి అయింది. ఇది అష్టమ గర్భం. పరమ పావనమని జగమంతా స్తుతించింది. సకల లోకాలకు తండ్రిగా సంరక్షకుడుగా విరాజిల్లుతున్నటువంటి కమలా మనోహరుడు దేవకీ గర్భాన అర్భకుడై పుట్టడం జీవలోక సంరక్షణ కర్తవ్యం కదా. ఆయన ఏంటంటే ఆయన ఎందుకు పుట్టాడు? కేవలం దీన్ని రక్షించడం కోసం మాత్రమే, ఇంకా వేరే ఏ కారణమూ లేదు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ పుట్టిన సమయం నందే అక్కడ రేపల్లెలో యోగనిద్ర నందుని ఇల్లాలైన యశోద గర్భాన అవతరించింది. శ్రావణ మాసంలో ఈ పద్మాక్షుడు జన్మించిన సమయమందు గ్రహాలు వక్రగతి విడిచి రుజుగతిగా ఉన్నాయి. కృష్ణ జనన సమయమందు దేవకి సూర్యోదయంతో తూర్పు దిక్కులాగా తెల్లగా భాషించింది. ఆమె తేజస్సు చూసి చూడలేని వారైన ఇంద్రాదులు ఆకాశాన్నించి ఇట్లా అన్నారట, లోకాలన్నీ తన కడుపులో ఉంచుకున్న ఆది విష్ణువు ఇప్పుడు నీ గర్భాన్ని చేరాడు, నీవిప్పుడు జగన్మాతవవుతున్నావు. పరమపురుషుడు పుట్టే సమయంలో నీకు ఏ ప్రసవ సంబంధమైన ఏ బాధ లేకపోవుగా కానీ అనేక విధములైన మంగళవాక్కులు పలికారట. ఆ సమయంలో నల్లని మేను, పున్నమి నాటి చందమామను పోలిన మోము, విశాలమైన వక్షంపై మచ్చ, తెల్లని తామరల్లాంటి విశాలమైన నేత్రాలు, కరుణను స్ఫురించే చూపులు, నడుమున పచ్చని పట్టుపంచ, మోకాళ్ల వరపు నిడుపుగా ఉన్న 4 చేతులు కలవాడైనటువంటి లోకాలని పరిపాలించే పరమపురుషుడు బాలుడై దేవకి గర్భం నుంచి ఉదయించాడు. పరమాత్మ చతుర్భుజుడయే జన్మించాడని చెప్తున్నారు. సకల భువన రక్షకుడైన పుండరీకాక్షుడు శంఖచక్ర గదాభయహస్తుడై పుట్టిన సమయంలో అన్ని లోకాలు ఆనందభరితాలైనాయి. సాధుజనులు సంతుష్టులయ్యారు. చల్లని గాలులు వీచాయి. యమున మొదలైన నదులు అత్యంత ప్రశాంతంగా ప్రవహించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. గంధర్వుల పాటలు, అప్సరల ఆటలు ముచ్చటగా వినవచ్చాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించి దివ్య దుందుబులు మ్రోగించారు. యజ్ఞాలు సలక్షణంగా వెలిగే అగ్నులతోటి భాషించాయి. మేఘాలు మెల్లగా ఉరిమి చల్లగా వర్షించాయి. ఆ సమయంలో దేవకీ వసుదేవులు ఆ దివ్యమూర్తి యొక్క మహిమను చూసి అమితాశ్చర్యానందాలతోటి మొక్కి ఇలా అన్నారు, దేవా హరి సకలలోక సంస్తుత్య, సకల జగన్నాథ శ్రీనాథ భూనాథ, నీవు మా బిడ్డవై జన్మించడం నిజంగా మా అదృష్టం. నీ తేజస్సు చూసి కంసుడు వచ్చి అదరి బెదరి మమ్ము బాధిస్తాడు కనుక ఈ రూపం విడిచి సామాన్య మానవ రూపంతో శిశువుగా ఉండు నాయనా అని ప్రార్థిస్తే హరివారిని కరుణించి భయపడకండి, వాడి చలం బలం హరించడానికే నేను ఇలా మీ బిడ్డనే అవతరించాను అని తన అసామాన్యమైన రూపాన్ని ఉపసంహరించుకుని సామాన్య మానవ శిశువుగా కనిపించాడట. తర్వాత వసుదేవుడు ఆ బాలుని తీసుకొని బయలుదేరాడు. చెరసాల నుంచి బయటకు వచ్చాడు. సమయం నడిరేయి. ఆ దేవుని మాయాప్రభావం వల్ల నగరంలోనే కాక చెట్లపై ఉన్న పక్షులు కూడా గాఢ నిద్రా పరవశులు అయిపోయినాయి. చెరసాల ముందున్న భటులు, రాత్రి నగర వీధుల్లో తిరిగే రక్షక భటులు, కోటలో కాపున్న కొలువుకాండ్రు అందరూ గాఢ నిద్రా పరవశులయ్యారు. వసుదేవుడు వెలుపలికి వస్తున్నప్పుడు తాళాలు గడియలు వాటంతటా అవే విడిపోయాయి. సర్వము విష్ణుమయంగా విష్ణుమాయామోహితంగా ఉంది. ఆ సమయంలో దట్టంగా మెరుపులతో ఉరుములతో మింటికి కంటికి ఏకధారగా గాలివాయన కురవడం మొదలుపెట్టింది. త్రోవలో దేవకీ బాలునిపై చినుకు పడకుండా 1000 పడగల గొడుగుని అనంతుడు పైన ఛత్రంగా పట్టాడు. అంత వాన కురుస్తున్న యమున వసుదేవునికి మోకాలి బంటి నీటి దేవైంది. అలా అనాయాసంగా నదిని గడిచి అవతలి గట్టుకు చేరాడు. శ్రీహరి భక్తులకు సంసార సాగరం అరికాలి బంటి అవుతుందంటే మరి ఆ హరికి తండ్రి అయిన వసుదేవునకు యమున మోకాలి బంటి అవ్వటం ఏమి విచిత్రం కాదు. ఎవరైతే భక్తులుగా ఉంటారో వాళ్ళు ఈ భవసాగరాన్ని సులువుగా దాటేయగలుగుతారు. పాదాలతో దాటేస్తారు, ఏం కష్టం లేకండి. అలాంటి ప్రభువుని మోసేటువంటి తండ్రికి యమున ఎంత చిన్నదిగా అయినా ఉండుండొచ్చు. ఆ జడివానలో అంధకార బంధురమైన ప్రకృతి తోడుగా వసుదేవుడు ముందుకు వెళ్తూ యమునను దాటి స్నానాల రేవు వద్ద నందాదులను కొంచెం దూరంలో చూశాడు. వాళ్ళంతా పన్ను చెల్లించడానికి కంసుడి వద్దకు వెళ్తున్నాడట. తన సమాచారం వారికి చెప్పడం ఆ సమయంలో తగదని చూసి చూడనట్టుగా చాటుమాటుగా నడిచి రేపల్లెలోకి ప్రవేశించాడు. నందుడు నగరంలో లేడు. వాళ్ళంతా తెల్లవారుజామునే లేచి
రాత్రి లేచి నడిచి మధురానగరానికి వస్తున్నారనమాట. అలాగే నందుని మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో దుర్భరమైన ప్రసవ వేదనతో యోగ నిద్రా మహిమ చేత మైమరచి తనకు పుత్రికా జననమైందనే విషయం కూడా తెలియక యశోద నిద్రాముద్రితంగా ఉంది. వసుదేవుడు మెల్లమెల్లగా లోనికి నడిచి వెళ్ళి ఆ ఆడబిడ్డను తీసుకుని తన కుమారుని అక్కడ ఉంచి వెలపలకు వచ్చాడు. రేపల్లెలో ఆ చీకటి రేయిని తెలివిగా ఉందనిలేం. ఆ చీకటి రేపల్లెలో ఎవ్వరూ తెలివిగా లేరు. రేపల్లంతా నిద్ర ముద్రలోనే ఉంది. నేను నందుని ఇంట్లో నుంచి శిశువుని ఉంచి బయటికి వచ్చిన వసుదేవుడు వెనుదిరిగి మళ్ళీ యమునను దాటి చెరసాలలో ప్రవేశించాడు. శాలలో ప్రవేశించంగానే చెరసాలలోకి వెళ్ళగానే ఈ కుమార్తెకే ఉమ్మని ఏడ్చిందట చంటిబిడ్డ. అంతలో కావలివారు లేచి లోపలికి వచ్చి చూశారు. బిరబిరా కంసుని వద్దకు పోయి దేవకీదేవి ప్రసవించినట్లు చెప్పారు. ఆ మాట విని కంసుడు నిప్పు తొక్కినట్టుగా ఉరికి వచ్చి గండు పిల్లిలాగా పురిటింట్లో దూరాడట. లోపలికి వచ్చేసాడు. పురిటింట్లోకి సాధారణంగా పురుషులు రాకూడదన్న నియమం ఉంటుంది. ఈయన పురిట్లోంచే పసిబిడ్డల్ని చంపటం మొదలుపెట్టాడు. ఈ ఆఖరి శిశువు, ఈ అష్టమ గర్భం తన ప్రాణాలకి హాని కలిగిస్తుందని తెలిసి ఇంకా వసుదేవుడే శిశువుని తెచ్చిచ్చేదాకా ఆగలేదట కంసుడు. లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వస్తే ఆమె చూడగానే దేవకీదేవి వేడి నిట్టూర్పులు పొడుస్తూ కలతపడిన మనసుతో వణుకుతూ కన్నీళ్ళు ఒత్తుకుంటూ, అన్నా, నీ చెల్లెల్ని ఆడబిడ్డతో ఆనందము మొగకూనలతో ముచ్చటా పొందలేని దౌర్భాగ్యురాలనయ్యాను. నా ముద్దుల కుమారులని 6గురిని నిర్దాక్షిణ్యంగా దిగమింగావు. ఈ ఆడబిడ్డ 8వది మగ శిశువు కాదు. ఆ 8వ గర్భాన శిశువు మగవాడు నిన్ను సంహరిస్తాడని విన్నావు, కానీ ఇది ఆడపిల్ల అయింది. ఇంత చిచ్చు పెట్టావు కడుపులో, దీన్ని ఆర్పు, ఇప్పుడైనా ఈ బిడ్డను చూసుకుని నన్ను బతకనివ్వు అని ఎంతో చింతిస్తూ ఉంటే ఆ బాలింతరాలి మాటని చెవిన పెట్టకుండా మూర్ఖుడు ఏం చేశాడు, ఆ పురిటి పసిపాపని దేవకీ చేతుల్లోంచి బలిమిగా లాక్కున్నాడు. బలంగా లాగేసేట. లాగి చట్రాతి మీద పడేసేటట. విసిరి నేలకేసి కొట్టాడట. కొట్టేసరికల్లా ఆ పాప చప్పున పైకెగిరి ఆకాశం మీద భయంకరాకారంతో నిలిచి భీకరాయుధాలు ధరించి 8 భుజాలు కలిగిన స్త్రీమూర్తిగా వికృతంగా నవ్వుతూ అదిలిస్తూ ఇట్లా అంది, ఏరా, నన్ను హింసించాలనుకుంటున్నావా? అది నీ వల్ల అయ్యే పనేనా మూర్ఖ? మునుపు ఆకాశవాణి పలికినట్లుగా నిన్ను తెగవేసే మహాత్ముడు, సకల సురరక్షకుడు, దుష్టశిక్షకుడు పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అని వాడు చూస్తూ ఉండగానే దేవగణాల చేత గంధపుష్పోపహారాలతో పూజలంది అదృశ్యురాలైంది. కంసుడికి ఏమి తోచల. పౌరుషం సన్నగిలిపోయింది. తెలివి తప్పిపోయినట్టు అయిపోయింది. కాసేపటికి తెప్పరిల్లి వెనక్కి తిరిగి వెళ్ళి తనకిష్టులైనటువంటి పూనక, ధేనుకాసురుడు మొదలైన రాక్షసులందరినీ పిలిపించాడు. రాక్షసవరిలారా, నా బలపరాక్రమాలు మీకు తెలుసు. ఎదురులేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. నన్ను చంపడానికి దేవతలు ఏదో కుట్రలు చేస్తున్నారని నాకు ఎప్పుడో తెలిసింది. అది విన్నాను నేను. కానీ నా పరాక్రమం వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు. ఇంద్రుడు పూర్వం నా మీదకి వచ్చి నా వల్ల వెన్ను విరిగేటట్టుగా దెబ్బలు తిని తిరిగి చూడకుండా పారిపోయాడు. ఎన్నిసార్లు నా జోలికి వచ్చాడు, కానీ ఇప్పుడు నన్ను చంపుతాడా? ఎట్లా చేస్తాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సురనాయకులు కూడా నా ముందు ఎండుగడ్డుపోచలు. అలాంటిది నా లోకంలో, భూలోకంలో నాకు ఎదిరింప ఒక్క జరాసంధుడు తప్ప మిగిలిన రాజులంతా కూడా నా ప్రతాపాగ్ని ముందు ఎండుటాకులే. ఇక ప్రస్తుతం ఏంటంటే మా దేవకి కన్నా ఆడుబిడ్డ ఏం చెప్పింది, నన్ను చంపటానికి దేవుడట ఎక్కడో పెరుగుతున్నాడట. ఈ మాటే ఒకప్పుడు నారదుడి నోట కూడా విన్నాను. మీరు చేయవలసింది ఏంటంటే ఈనాటి నుంచి భూమి మీద చిన్న బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసేయండి, వెళ్ళండి అని పంపించాడు. వాళ్ళంతా సరేనని పలు రూపాలు ధరించి ధరణిపై సంచరిస్తూ పసిపాపల్ని తెగనరికి వాళ్ళ రక్తం తాగటం మొదలుపెట్టారు. రాక్షస బలం విజృంభించి ఉందన్నమాట. తర్వాత కంసుడు అంతఃపురానికి పోయి దేవకి వసుదేవులను రప్పించి కళ్ళబొల్లి మాటలతో వాళ్ళని మన్నించి, అయ్యో, చేయరాని దారుణం చేశాను, మీకు తీరని బాధ కలిగించాను, మీరెంతో అమాయకులు, నా వల్ల ఇట్లా పసిబిడ్డల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, అంతా అయిందేదో అయిపోయింది, ఇంకేం విచారిస్తాము, విచారించి లాభం లేదు, నన్ను మన్నించండి, అంతా దైవం వల్లే ఈ మాయంతా జరుగుతోంది అని చెరసాల నుంచి వాళ్ళని ఇంటికి పంపించాడు. చెరసాలలోనే ఉన్నారని విష్ణు పురాణం చెప్పట్లేదండి, వాళ్ళని పంపించేశాడట. కానీ వాడి మనసు మాత్రం రగులుతూనే ఉంది. అయితే తర్వాత కొద్ది రోజులకి వసుదేవుడు ఒకనాడు రేపల్లెకి వెళ్ళాడు. నందుడు వసుదేవుడికి చిన్ననాటి మిత్రుడుగా కథల్లో చెప్పబడతాడు. నందుడు వసుదేవునికి ఆదరంగా ఆప్యాయంగా స్వాగతం పలిపి ఈ యశోద చేతుల్లో ఉన్నటువంటి కపట బాలకుడిని అందించాడట. వసుదేవుడు ఆ బాలుడిని ఎత్తుకుని ముద్దులాడి వచ్చి, వసుదేవుడు పిల్లవాడిని ఎత్తుకుని సంతోషంతో సంతానాన్ని ఎత్తుకున్న ఆనందంతో, నా అదృష్టవంతులు, ఇంత చక్కటి కొడుకు పుట్టాడు మీకు, ఈ పిల్లాడిని చూస్తే నాకే ఎంతో ముచ్చటగా ఉంది, మీ మాట వేరే చెప్పాలా? పిల్లవాడిని చూస్తే మీకు ఎంత మోహమో నాకంత రెండింతలు కలుగుతోంది, మీకు నాకు కూడా ఈ బాలుడు సమానుడే,
ఇంకొక మాట చెప్తాను, రోహిణి కొడుకు మీ దగ్గరే పెరుగుతున్నాడు కాబట్టి వాడిని మీ కొడుకుగానే చూస్తూ పెంచండి, వీళ్ళిద్దరిని అన్నదమ్ములుగా పెంచండి. ఇంకొక మాట ఏంటంటే, ఈ కంసుడు పసిపిల్లని చంపే దారుణ కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఆ దుర్మార్గుడికి తెలియనట్టుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. వీళ్ళు అంతకుముందు మధురా నగరానికి దగ్గరలో ఉన్న రేపల్లెలో ఉండేవాళ్ళు. ఆ రేపల్లె నుంచి విలాసం మార్చండి, సంవత్సరాంతమందు కట్టవలసిన పన్నులు వాడిని కట్టిన తర్వాత, మా కట్టేసావు కదా, పన్నులు కట్టేసావు కాబట్టి ఇంకా మధురకి దగ్గరగా ఉండటం ఎందుకు, అమాయకంగా అగ్ని దగ్గరికి, మోసగాడైన పరిపాలకుడి దగ్గరికి చేరితే అపాయం తప్పిస్తే మేలు కలగదు అని చెప్పేశారు కల్లా ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి మీరు విలాసం మార్చేయండి, మీ చిరునామా మార్చుకోండి, వేరే చోటకి షిఫ్ట్ అయిపోండి అన్నాడు. అనగానే వీళ్ళు కూడా ఆలోచించి ఏం చేశారు, పిల్లల్ని తీసుకుని పశువులకు తమకు ఆహారము నీరు ఉన్న చోటకి తరలి వెళ్ళిపోయారు, బృందావనానికి వెళ్ళారు. అలా ఉండగా నందుని ఇంట అల్లారు ముద్దుగా బాలకృష్ణుడు పెరుగుతూ ఉండటం తెలిసి ఈ కంసుడు పంపిన పూతన అనే రాకాసి అందగత్తెగా రూపం మార్చుకుని నడిరేయిన నందునింట్లో ప్రవేశించింది. అంతా నిశ్శబ్దము. నిద్రలో ఉన్న బాలకృష్ణుని మెల్లిగా ఎత్తుకుని బుగ్గలు నిమిరి విషం పూసిన చనుబాలు తాగించింది. ఆ జగజ్జెట్టి యొక్క విషపు పాలతో పాటు దాని ప్రాణాలు కూడా, ఆ జగజ్జెట్టి అంటే పిల్లవాడు ఎలాంటి వాడు, ప్రపంచాన్ని ఆడించగలిగిన వాడు. అతను ఏం చేశాడు, ఈవిడ యొక్క పాలతో పాటు ప్రాణాలను కూడా పీల్చేసి అది ఓ ఓ అని కేకలు పెడుతూ మరణించిందట. కంసుడు పంపిన పూతన ఈ విధంగా బాలకృష్ణుడికి బలి అయిపోయింది. మొదటి బలి ఇదేనమాట. దాని అరుపు గోకులంలో ఎసరు పుట్టించింది. అరుపులకి పడుకున్న వాళ్ళంతా తుల్లిపడి లేచి గుమిగూడి చూస్తే ఏముంది, చచ్చిపడి ఉన్న రాక్షసుని చూశారు. ఆ రాక్షసి తాలూకు రక్కసి గుండెల మీద ఆడుకుంటున్న బాలకృష్ణుడిని చూసి పిల్లవాడిని ఎత్తుకుని ఆవు తోకతో దిగదుడిచి గోమయంతో తిలకం పెట్టి నారాయణ కవచం చదువుకుని తమ ఇంట్లో ఒక ఉయ్యాలలో పడుకోబెట్టుకున్నారు. ఇంతవరకు ఇలాంటి ఉపద్రవం ఎప్పుడూ జరగలేదు, అసలు ఇలాంటి చూడలేదు. ఇంతటి శరీరం కలిగిన మహారాక్షసుని పేర్లు వింటమే కానీ కంటితో చూసింది ఎప్పుడూ లేదని చాలా ఆశ్చర్యపోయారట. అయితే ఉయ్యాలలో ఉన్న ఈ కపటబాల స్వరూపంలో ఉన్న పరమాత్మ అక్కడికి దగ్గరలో ఉన్న ఒక చిన్న బండిని ఒక తన్ను దన్నాడట. దాంట్లో యశోద భద్రపరిచి ఉన్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇంటికి కావలసిన పదార్థాలు ఉన్న పాత్రలన్నీ కింద పడిపోయినాయి. పడిపోయేసరికి చూసినటువంటి గొల్లల పిల్లలంతా వచ్చి ఈ గోపాలకుల పిల్లలు యశోదకి చెప్పేసరికల్లా వాటన్నిటిని జాగ్రత్తగా తీసి పాత్రల్లో వేసి దధి పుష్పాక్షతాల్లో ఆ బండిని పూజించి బాలకృష్ణుడిని చూసి అలిగిందట. అయితే గోపకాంతలంతా అన్నారట, అమ్మ యశోద, నీ పిల్లవాడు, ఈ చిన్న పిల్లవాడు నిన్న కొండంత రాక్షసుని చంపాడు, ఈ ఇంట్లో సామాన్ల బండిని విరగదన్నాడు, వీడి కాలు తగిలి విరిగిపోయింది, అది వీడు ఇలాగే పెద్దవాడైతే ఎందరి కొంపలకి నిప్పు పెడతాడోనమ్మా అని ఇలా హెచ్చరికగా ఎన్నో ముచ్చట్లు ఆడారట. పిల్లవాడు చేసే ప్రతి పని విచిత్రంగా విపరీతంగానే ఉండేది. తర్వాత వసుదేవుడు రోహిణి కుమారుడైన బలభద్రుడికి, దేవకీనందనుడైన కృష్ణుడకు నామకరణం చేయాలని సంకల్పించి కులగురు అయినటువంటి గర్గాచార్యుణ్ణి ఆహ్వానించి విషయం చెప్పి గోకులానికి పంపించాడు. గర్గుడు నందుని మందిరానికి వెళ్ళాడు. తనంతట తాను చూడ్డానికి వచ్చినట్టుగా చెప్పాడు. యశోదానందులతోటి కాసేపు కబుర్లు చెప్పి తర్వాత ఎవ్వరికీ తెలియకుండా రోహిణీ నందనునకు రాముడని, దేవకీ కుమారునకు కృష్ణుడని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. అయితే రామకృష్ణులు నలుపు తెలుపు శరీరాలతో శోభాయమాన మూర్తులై యశోదానందుల పెంపకంలో గారాభంగా పెరుగుతూ ఉన్నారు. బాలకృష్ణుడు క్రమంగా పాకటము, కూర్చోటము, తల్లి చేయి పెట్టుకుని తేలికగా అడుగులు వేయటము, ఎండిన ఆవుపేడ శరీరానికి పట్టించుకుని లేగలతో వీధుల్లో పరిగెత్తటము, ఆ దూడల తోకలు పట్టుకుని అవి పరిగెత్తకుండా నిలబెట్టటము, ఇలాంటి చేష్టలతోటి అన్నను కూడా కలుపుకొని చిల్లర మల్లరగా నడవటం మొదలుపెట్టాడు. అంతకంతకీ పెంకె చేష్టలు పెరిగాయి. ఇరుగు పొరుగు ఇళ్లలో దూరి ఆ ఇళ్లాళ్లకు కనపడకుండా వాళ్ళు ఉట్టిపై పెరిగిన పెట్టిన పాలు వెన్న ఆరగిస్తూ దగ్గరికి వచ్చిన చిన్న చిన్న పిల్లల మూతులకు రాసి పెరటిదారిన పారిపోతూ, మరికొందరి ఇళ్లలో మరుగుతున్న కుండల్ని కవ్వంతోటి పగలగొట్టి పారిపోవటం, అటు ఇటుగా ఉన్న వాళ్ళు జవరాండ్రు దగ్గరికి రాగానే తుర్రున్న తూనీగలాగా ఎగిరి గంతులు వేసి తల్లి వద్దకు వచ్చి ఏమీ ఎరగనట్టుగా ఆమె అడ్డాలలో కూర్చుని ముద్దులు కూడవటము, ఇట్లా బాలగోపాలుని శైశవ చేష్టలు అనంతంగా సాగేవి. అయితే ఒకనాడు ఇలా కృష్ణుడు తనను చూసి ఇంట్లోంచి పారిపోయేసరికల్లా చూసినటువంటి ఒక వ్రజభామిని నలుగురితో ఆలోచించి వచ్చి యశోదాదేవిని, ఏమిటమ్మా ఇలాంటి కొడుకుని కన్నావు, మా ఇళ్లలో జ్వరపడుతున్నాడు, మీ ఇంట్లో వెన్న లేదా, మా ఇంట్లో ఉన్న వెన్న అంతా తినేయటము, విరజిమ్మేయటం, ఇంత అల్లరా, ఇంత చిన్నపిల్లలు ఎవరైనా ఇంతంత అల్లరి చేస్తారా, మమ్మల్ని ఇంట్లో శాంతి లేకుండా చేస్తున్నాడు, అసలు ఎన్ని దుడుకు చేష్టలో, మీరేమో మా కులానికి పెద్దవాళ్ళు, అతని భార్యకి నీ కొడుక్కి నీకేం చెప్పగలం మేము, మీ అబ్బాయి మంచివాడు కాదండి అని ఈ వెన్నపు అతని వేళ్ల ముద్రలు ఉన్నవన్నీ
గిన్నెలు పట్టుకొచ్చారట. ఈ వెన్న ముద్రలు, వెన్న పట్టుకునే చేతితోటి బిందెలు పట్టుకుంటే వాటి మీద చేతి ముద్ర పడుతుంది కదా. ఈవిడ ఏం చేసింది, ఆ ముద్రలు బిందెల మీద ఉన్నవి, బుంగల మీద ఉన్నవి అన్నీ పోల్చి చూసి కేకలేసింది కుమారుణ్ణి. మన ఇంట్లో ఇన్ని సమృద్ధిగా పదార్థాలు ఉంటే నువ్వు ఇతరుల ఇళ్లలోకి ఎందుకు వెళ్తావు, ఇలాంటి పనులు చేయొచ్చా, ఇంట్లో ఉన్నట్టే ఉండి ఇలాంటి పనులు చేస్తావేమిట్రా నాయనా అని ఆవిడ కుమారుణ్ణి పరిపరి విధాలుగా కేకలు వేసి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. ఈ బాల్య జ్యేష్ఠలతోటి ఈ గోకులాన్ని అంతటినీ ఒక కొలిక్కి తీసుకొస్తున్నటువంటి కృష్ణ చేష్టలతోటి ఈరోజు భాగం సమాప్తం అండి. మరిన్ని కృష్ణ లీలలతోటి రేపు ఉదయం కలుసుకుందాము. నమస్కారం.